సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పావులకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్నటువంటి దుబ్బులు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాతతండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు. అందుకని పూర్వ దిక్కుతో పోల్చారు ఆవిడ్ని. సరే, ఒకనాడు ఆయన కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు. సూర్యాస్తమయం అయిపోతోంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం. సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అదొక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ రాత్రి ఏ 10ంటికో వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి, అయ్యా ఈ పూట నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యమిచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి, నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను, మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేకపోతే పలహారం చేస్తాను. తప్ప సంధ్యావందనాన్ని మానడానికి వీళ్ళు. అంత ప్రధానమైన విహిత కర్మ సంధ్యావందనం. అందరూ సంధ్యావందనం చేస్తున్నారు, ఈయన నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు, నిద్రపోయినా కొంత క్షమార్పణ ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు, సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు. లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చెయ్యాలి కదా, చేస్తానని నీకు తెలుసు కదా, నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం, నన్ను అగౌరవపరచడం కాదా? మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోంటే. 2, నిద్రపోతున్న వాణ్ణి లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు. అందుకే నిద్రపోతున్న వాణ్ణి నిద్ర లేపితే ధర్మకార్యం చెప్పి నిద్ర లేపాలి. ఏదో ధార్మికమైనటువంటిది ఏదో చెప్పాలి, చెప్పి నిద్ర లేపాలి. ఏది ధర్మం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపాన్ని తీసుకెళ్లి నిద్ర లేపిన వాడి ఖాతాలో వేస్తారు. ఒరే లేచి చదువుకోని లేపకూడదు. ఒరే తెల్లవారే ముందు లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి కదరా. సూర్యోదయం అయ్యేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వచ్చింది, లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యి అనాలి. వాడు ఈశ్వరుడికి నమస్కారం చేయడానికి లేచిన తర్వాత ఇప్పుడు కూర్చొని చదువుకోవాలి. అంతే తప్ప ఏ కారణము లేకుండా నిద్ర లేపకూడదు. ఏదో కారణం సినిమా టికెట్ రావాలి కొంచెం లేపకూడదు. ధర్మకార్యమునకు మాత్రమే నిద్ర లేపాలి. ధర్మకార్యమనగా దైవ కార్యమునకే నిద్ర లేపాలి. అందుకే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టరవశాత్తూలా కర్తవ్యం దైవమాన్నికం. రాముణ్ణి లేపితే ఎందుకు లేవాలో కారణం చెప్పి లేపాడు విశ్వామిత్రుడు. ఈశ్వరుడు పడుకున్నాడని తెలిసిన కాబట్టి కారణం చెప్పాలి. సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఇన్ని. కాబట్టి ధర్మలోపం జరగదు, లేపితే తప్పు కాదు. కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే సరే, నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు. ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందాన్ని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నిద్ర లేపి ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయా, నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా, లేవండి నిద్ర అంది ఆవిడ. అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్రలేచారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం. అసలు ఇంట్లో అలా నిద్ర లేపడం అన్నది ఒక్కటి అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది. భార్య భర్తని లేపినా, భర్త భార్యని నిద్ర లేపినా ధర్మం చెప్పి నిద్ర లేపాలి. కాబట్టి ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు? నిద్రపోతున్నవాణ్ణి. నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలియదా? నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది కాదు, ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు. కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను, ఇందులో అగౌరవం ఎక్కడుంది అంది. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇనుడస్తమింపబోయిన అనగా బోధింపవలనప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అష్టాస్త్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే. ఎంత ధైర్యం సూర్యుడికి! జరత్కారుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా
ఆయనకి ధర్మలోపం వస్తుంది. కాబట్టి జరత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించని సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది. నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు. సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేని నన్ను లేపావు అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు. ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఏమి ప్రారంభం ఎవరైనా ఊహిస్తారా? అది ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. పైగా చెప్పాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఎటువంటి వాళ్ళు అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు. ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండేవండోయ్. ఒక్కొక్కరు వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకున్నారు. హనుమ చేసుకున్నారు సువర్చనం. అందుకే ఆమెకి కామదృష్టి లేదు, ఆయనకి కామదృష్టి లేదు. ఇద్దరు అలా ఉండి తరించారు. వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు, ఒకరితో ఒకరికి పోలికుండదు. కాబట్టి బ్రహ్మచర్యంలో సన్యసించిన శంకరాచార్యుల వారికి బ్రహ్మచర్యము సంసారము ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన సన్యసించారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదొక గొప్ప సంతోషంతో గొప్ప తృప్తితో ఉండేవారు. చాలు మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందేసేవారు వాళ్ళ రోజుల్లో. అంతకన్నా ఇంకా వాళ్ళకి కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు అపగత పాపుడు అపాకృత భవాను బంధుడు నిజ మాతా పితృపక్ష ప్రబల భయాపహుడు ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభన్. ఆ పిల్లవాడు ఆస్తికుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అసలు పాపము తనకి అంటనివాడు, భవబంధములకు చిక్కనివాడు. పుడుతూనే అటు తల్లి వైపు వాళ్ళని ఇటు తండ్రి వైపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు. ఎందుకని? ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఇటు జరత్కారువుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయేటటువంటి పాములైన మేనమామలందరూ బతుకుతారు. కాబట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చెయ్యకుండానే ఇరువంశాలను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆస్తికుడు. ఆయన చవనసుతుడైన ప్రమతితో చదివే సకల వేదాంగంబులు నిజ విమల బుద్ధి నిరిగ సకల శాస్త్రంబుల ఎల్లయందు అధిక సాత్వికుడు ఆస్తికుడు అనగజనులు. ఆయన శవనుని యొక్క కుమారుడైనటువంటి ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాడు. ఎందుకు వచ్చింది ఈ మాట? ఇక్కడ ఎక్కడ విడిచిపెట్టిన కథ ఇక్కడికి వచ్చి మళ్ళీ కలుసుకుంది. మీతో నేను ప్రారంభం చేసినప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనేటటువంటి తన భార్యని అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తుండని చెప్పి స్నానానికి వెడితే పులోముడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుణ్ణి ఈమె ఎవరు అని అడిగి ఆ పులోమని ఎత్తుకుని తీసుకెళ్లిపోతుంటే పంది రూపంలో ఆమె గర్భం నుంచి జారిపడిన శవనుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడన్న రాక్షసుడు మరణిస్తే ఆమె పిల్లాన్ని ఎత్తుకుని వధూసరా అని ఆవిడ కన్నుల వెంట కారిన నీరు నదిగా మారితే బ్రహ్మగారు దానికి పేరు పెడితే ఆవిడ తిరిగి వస్తే ఎవరు చెప్పారు నువ్వు పులోమ అని అడిగితే అగ్నిహోత్రుడంటే అగ్నిహోత్రుడు సర్వభక్షకుడవుతాడంటే బ్రహ్మగారు వచ్చి నువ్వు సర్వభక్షకుడైనా పవిత్రుడుగానే ఉంటావంటే ఆ పుట్టినటువంటి చవరుడనేటటువంటి పిల్లవాడు శర్యాతి యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకుంటే ఆ చవరునికి సుకన్యకి కలిపి ఇదిగో ఇప్పుడు ఈయన చదువుకున్నటువంటి ప్రమతి అనబడేటటువంటి పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి ఘృతాచికి కలిపి పుట్టినటువంటి వాడు రురుడైతే ఆ రురుడు విశ్వావసువు మేనక కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్ల అయిన ప్రమద్వర స్థూలకేశుడనేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు ఆమెని పాము కరిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు ఆయన తన తపస్సు ధారపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే కణాయుద్ధాయంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బతికితే
ప్రమద్దరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్ర పెట్టి కొడుతుంటే ఒక పొదలో దుండుబనేటటువంటి ఒక వృద్ధ పాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి నేను సహస్రపాదుడనేటటువంటి మునిని ఖగముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపాముని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పామువై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచన అవుతుందని అనుగ్రహిస్తే అదిగో ఆ రురుడు కర్ర పట్టుకుని కనబడితే స్థూలకేశుడికి ఆ సహస్రపాదుడికి ఆ రోజున శాప విమోచనమైతే ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసా కార్యాన్ని విడిచిపెడితే అదిగో ఆ రురుడిని చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపాడు, నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే ఈ మాటలు వింటున్నటువంటి సౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడని అడిగితే వినతాకదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది. దాన్ని మీరు అలా కలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకు వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఒకసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరిక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామములు తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్వత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణి గణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్కి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడు అనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునిచ్చాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకే. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరిక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశంలో ఉన్నటువంటి వాళ్లే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షితే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకుని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాత అయిన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చక్ర కదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తారని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు నువ్వు. ధర్మార్థకామములు తప్పక తలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు. మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే
అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే నీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడి కనబడితే ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనక పడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడిని వేటాడి తీసుకొస్తానని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగినటువంటి లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడిని వెంట తగిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షతో తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఎలా బాధగా ఉన్నామని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చి నేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను. అదిగో ఆ మూపురం మీద పాము తీశాను, నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు. ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే శమీకుడు చూసి ఎంత పని చేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు, మహాపురుషుడు, రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు, అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు. దీనివల్ల లోకమంతా పాడైపోదా? కోపం అనేది రానేకూడదు, కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు, క్రోధమ తపమున్ చెరసును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్, క్రోధిగా తపస్వికి చిన్నే. క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్ని నశించిపోతాయి. క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు. క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు? చమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభములతో యముల భట్టుల అధువంబులకు ఇవియల్లన్. క్షమలేని తపసితనమును, ఓర్పులేనటువంటి తపస్సు, అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం. అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది, పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది తగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే. క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు, ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు, పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు, తగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు. కాబట్టి నీకెందుకురా తపస్సు? ఇంత క్రోధం ఉన్న వాడికి నీకు తపస్సు ఫలిస్తుందా? ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసిన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని ఆ గౌరముఖుడనబడేటటువంటి ముని పరీక్షిత్తు దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్లి పరీక్షిత్తుకి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున, నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని. నాన్నగారు నేనేం చెయ్యలేని, ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కరవడానికి పరీక్షిత్తుని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి, అది 7వ రోజు. ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా దక్ష తక్షకోటలు పనిచేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిని రచయించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రిన్
జాగరూక హిత భృత్యామాచ్య వర్గంబుతోన్. ఆయన బోలెడంత మంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పావులు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు. పావు కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడు అనేటటువంటి ఋషికి పావు యొక్క విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షికి ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే, ఆయన నేను బయలుదేరి వెళ్లి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెళుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. దారిలో కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరెక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్ళీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడం. నేనే తక్షకుణ్ణి, నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలను. అయితే ఏది ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీన్ని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చేటప్పటికి తక్షకుడు ఆశ్చర్యించాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమ సత్యం, కాటు వేసేస్తాను, నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాను. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనమిస్తాడు, రాజు ఎంత ధనమిస్తాడో అంతకన్నా అధికమైన ధనమిస్తాడు, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజా నీకు రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నాడు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు.